ఇక కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పోలింగ్ బూత్‌లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్హులైన ప్రజలందరూ తప్పకుండా ఓటు వేయాలనుకున్నారు. 18 ఏళ్లు దాటిన వారందరూ తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దయచేసి లేచి పోలింగ్ బూత్‌కు రండి అంటూ అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, అలా అయితేనే రేపు ప్రశ్నించే హక్కు ఉంటుందని అన్నారు. తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నేను చెప్పే కంటే ముందు మీరే చెప్పేస్తుంటారు బహుశా. బాబు ఓటేయండి రా బాబు, ఓటేయండి బాబు అని. అందరికీ నమస్కారం. ఓటు వెయ్యని వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం. ఒక అర రోజే అయింది, ఇంకొక అర రోజు ఉంది. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్ కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. దయచేసి రండి, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి. ఎందుకంటే అది మన కొంచెం హక్కు. ఏంటి హక్కు? ఆడెవడో గెలిస్తే నాకు హక్కు, అలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం, అతన్ని గెలిపించేది మనం, అతన్ని సరైన దోవలో పెట్టవలసింది మనం. సో అలాంటప్పుడు బాధ్యత మనదే కదా. అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు? దయచేసి మరొకసారి మీ అందరినీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి. తప్పదు, ఏం చేస్తాం. నేను 46 సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు, నా హక్కు మీ మీద. మీ అందరినీ రమ్మని ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద. మీ ఇంట్లో వ్యక్తిగా, మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతోటి నేను మిమ్మల్ని సొంత వాడు, నేను ఇంట్లో ఒక మనిషిగా అడుగుతున్నాను. దయచేసి రండి, మీ బాధ్యత అయినటువంటి ఓటును వేయండి. వేసి మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే తర్వాత మీరు అడగవలసిన ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగడానికి. సో ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏముంటుంది? నేను వచ్చాను, నేను మా మనవడితో సహా వచ్చాను. అంటే ఏంటంటే వాడికి కూడా ఇది ఇది అలవాటు చేయటం అనేది ఒక బాధ్యతగా వాళ్ళు తీసుకొచ్చాను మనవాడిని. అందుకని దయచేసి ఎంత హుషారుగా నా సినిమాల్లో ఉన్నంత ఆనందంగా హ్యాపీగా లెగిసి రండి, ఓటు వేయండి. మీరు రాజేంద్ర సార్.